వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల 45 డే స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ అనే కార్యక్రమంలో డే 2 రెండవ రోజు. ఈరోజు ఈ రెండవ రోజు మనము ముఖ్యమైనటువంటి బీ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నప్పుడు సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు ఉండడం అనేటువంటిది సహజము. వాటితో పాటు కొన్ని సందర్భాల్లో బీ ఫార్మ్స్ అనేటువంటిది కూడా ఉపయోగించాలి. వీటిని సహాయక క్రియలు అంటారు, హెల్పింగ్ వర్బ్స్ అంటారు. వర్బ్ అంటే క్రియ అని అర్థము. అది మెయిన్ క్రియ, మెయిన్ వర్బు. దానికి తోడుగా ఉపయోగించేటువంటి అదనపు వర్బును హెల్పింగ్ వర్బ్ అని అంటాము. దాన్నే బీ ఫార్మ్ అంటాము. దాన్నే యాక్సిలరీస్ అని కూడా అంటాము. ఒక సబ్జెక్ట్లో ఒక సెంటెన్స్ను తయారు చేయడానికి మనకు 3 అంశాలు అవసరము: సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు. మనమైతే తెలుగులో చెప్పడానికి కర్త, కర్మ, క్రియ అంటాము. కర్త, కర్మ, క్రియ అనేది ఏ విధంగా అయితే మనం వాడతామో వాటిని ఇంగ్లీష్లో సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు అని మనం చెప్పడానికి ఉపయోగిస్తాము. సబ్జెక్ట్స్ అనేటువంటిది ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ప్లస్ ఒక వ్యక్తి ఒక పేరు. 8 రకాలైనటువంటి సబ్జెక్ట్స్ మనము ఉపయోగించి వాక్యాలు తయారు చేసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్స్ తర్వాత ఉపయోగించిన సబ్జెక్టు యొక్క ఇంపార్టెన్స్ బట్టి, ఉపయోగించిన సబ్జెక్టును బట్టి బీ ఫార్మ్ అనేటువంటి రాయాలి. ఆ బీ ఫార్మ్స్ అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పుడు డే 2లో యూజ్ ఆఫ్ బీ వర్బ్స్, బీ ఫార్మ్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అనేటువంటిది మనకున్నటువంటి బీ ఫార్మ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్. ఇవి సబ్జెక్టు తర్వాత వచ్చేటువంటివి. ఇందులో ప్రజెంట్ టెన్స్లో కొన్ని వాడతాము, పాస్ట్ టెన్స్లో కొన్ని వాడతాము. యామ్ అనేటువంటిది ఎప్పుడూ కూడా ప్రజెంట్ టెన్స్లో ఐ అనే దానికి మాత్రమే ఉపయోగిస్తాము. ఐ యామ్ అనేటువంటిది వాడాల్సిన అంశము. ఐ యామ్ అనేటువంటిది కరెక్టు. ఇకపోతే యు, వి, దే ఈ మూడింటికి ఆర్ అనేది ఉపయోగిస్తాము. ఇక థర్డ్ పర్సన్కి సంబంధించి హీ, షీ, ఇట్ ఏదైనా ఒక వ్యక్తి పేరు వచ్చినప్పుడు వాటికి ఈజ్ అనేది రాస్తాము. I am, he is, she is, it is, we are, you are, they are. ఇది మనము ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించేటువంటి బీ ఫార్మ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఐ యామ్ అనేటువంటిది ప్రజెంట్ టెన్సు, హీ ఈజ్ అనేది ప్రజెంట్ టెన్సు, షీ ఈజ్ అనేది ప్రజెంట్ టెన్సు, ఇట్ ఈజ్ అనేది ప్రజెంట్ టెన్సు, దే ఆర్ అనేది ప్రజెంట్ టెన్సు, యు ఆర్ అనేది ప్రజెంట్ టెన్సు, వి ఆర్ అనేది ప్రజెంట్ టెన్సు. వీటిని మనము పాస్ట్ టెన్స్లో రాయాలనుకున్నప్పుడు యామ్, ఈజ్, ఆర్ అనే వాటికి బదులుగా వాజ్, వర్ అనేది ఉపయోగించాలని చెప్పాము. ఐ యామ్ రాస్తే ప్రజెంట్ టెన్సు, ఐ వాజ్ రాస్తే పాస్ట్ టెన్సు, he is present tense, he was past tense, she is present tense, she was past tense,
ఇట్ ఈజ్ ప్రజెంట్ టెన్సు, ఇట్ వాజ్ పాస్ట్ టెన్సు, దే ఆర్ ప్రజెంట్ టెన్సు, దే వర్ పాస్ట్ టెన్సు, యు ఆర్ ప్రజెంట్ టెన్సు, యు వర్ పాస్ట్ టెన్సు, we are ప్రజెంట్ టెన్సు, we were ప్రజెంట్ పాస్ట్ టెన్సు. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించేటువంటిది బీ ఫార్మ్స్ మరియు పాస్ట్ టెన్స్లో ఉపయోగించేటువంటి బీ ఫార్మ్స్. సబ్జెక్ట్స్ సేమ్, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, రామ ఇవన్నీ కూడా ఫిక్స్ అనేటువంటివి. వీటికి అవసరాన్ని బట్టి ప్రజెంట్ టెన్స్లో కొన్ని, పాస్ట్ టెన్స్లో కొన్ని బీ ఫార్మ్స్ రాస్తాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఐ యామ్ ఏ స్టూడెంట్ ప్రజెంట్ టెన్సు, నేను ఒక విద్యార్థి. హీ ఈజ్ ఎ టీచర్, అతను ఒక టీచరు. షీ ఈజ్ ఎ డాక్టర్, ఆమె ఒక డాక్టరు. దే ఆర్ ఫ్రెండ్స్, వారందరూ స్నేహితులు. వి ఆర్ ఎంప్లాయీస్, మేమందరూ ఉద్యోగులు. యు ఆర్ ఎ లాయర్, నీవు ఒక లాయరు, మీరు ఒక లాయరు. ఇక్కడ యు అనేటువంటిది రెండు రకాలుగా ఉపయోగించవచ్చు, మీరు, నీవు. తర్వాత ఐ యామ్ రాము, హీ ఈజ్ టీచర్, షీ ఈజ్ ఎ సింగర్, ఇట్ ఈజ్ ఎ డాగ్, కృష్ణ ఈజ్ ఎ ఫేమస్ డాక్టర్. ఇవన్నీ కూడా ఈజు, యామ్ అనేటువంటి వాటితో ఉపయోగించి, ఆర్ అనేటువంటి వాటిని ఉపయోగించి రాశాము. ఇవన్నీ కూడా ప్రజెంట్ టెన్స్కు ఉపయోగపడేటువంటి వాక్యాలు, బీ ఫార్మ్స్. ఇక పాస్ట్ టెన్స్లో చూస్తే ఐ యామ్ రాము అనేది రాశాం. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి పాస్ట్ టెన్స్ కూడా రాయాల్సి వస్తాయి. ఇప్పుడు ఐ వాజ్ ఎ స్టూడెంట్, ఐ యామ్ ఏ స్టూడెంట్ రాస్తే ప్రజెంట్ టెన్సు, ఐ వాజ్ ఎ స్టూడెంట్ రాస్తే పాస్ట్ టెన్సు. షీ ఈజ్ ఎ డాక్టర్ రాస్తే ప్రజెంట్ టెన్సు, షీ వాజ్ ఎ డాక్టర్ రాస్తే పాస్ట్ టెన్సు. హీ వాజ్ ఎ లెక్చరర్ పాస్ట్ టెన్సు, దే వర్ స్టూడెంట్స్ పాస్ట్ టెన్సు, వీ వర్ వర్కర్స్ పాస్ట్ టెన్సు, యు వర్ లాయర్స్ పాస్ట్ టెన్సు, ఇట్ వాజ్ ఎ డాల్ పాస్ట్ టెన్సు, కృష్ణ వాజ్ ఎ పెన్షనర్ పాస్ట్ టెన్సు. కాబట్టి మనం క్లియర్గా చెప్పేది ఒకటే, బీ ఫార్మ్స్ అనేటువంటి వాటిని సబ్జెక్టు తర్వాత రాస్తాము. బీ ఫార్మ్స్ అనేటువంటిది ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అనేటువంటి ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్లో అయితే ఈజు, యాము, ఆర్ ఉపయోగిస్తాం. పాస్ట్ టెన్స్లో అయితే వాజు, వర్ ఉపయోగిస్తాం అనేటువంటిది ముఖ్యమైన కంటెంటు. ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే. కాబట్టి సబ్జెక్ట్సు ఐ, వి, యు, హీ, షీ, ఇట్, రామ వీటికి బీ ఫార్మ్స్ వాడచ్చు. అయితే ప్రజెంట్ టెన్స్లో ఈజ్, యామ్ రాస్తాము. ఈజ్, యామ్, ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్లో రాస్తాము. వాటికి బదులుగా వాజ్, వర్ అనేది పాస్ట్ టెన్స్లో రాస్తాము. మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక నోట్స్ తీసుకొని ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, రామ అని వరుసగా ఒక చోట రాసుకొని వాటికి ఈజ్ ఎక్కడ రాయాలా, యామ్ ఎక్కడ రాయాలా, ఆర్ ఎక్కడ రాయాలా, వాజ్ ఎక్కడ రాయాలా, వర్ ఎక్కడ రాయాలా అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్లో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంటు. ఫస్ట్ యు పుట్ యువర్ కాన్సన్ట్రేషన్ టు లిజన్ ద కంటెంట్ వాట్ ఐ హ్యావ్ టు. నేను ఏం చెప్పాలి, ఏం చెప్తున్నాను అనేది గమనించి మీరు కంటెంట్ను బాగా వినండి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ఈరోజు క్లాస్లో మనము దీని గురించి, బీ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాము. రేపటి రోజు ఇంకొక టాపిక్లోకి వెళ్దాం. డే 3 కరెక్ట్గా ప్రతిరోజు 7 గంటల నుంచి 7:30 గంటల లోపల అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇట్లు మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్. ధన్యవాదాలతో థ్యాంక్ యూ.